Hello students, welcome to Law Excellence IAS Academy. ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కొత్తగా మనకు దీని గురించి తెలిసేదేమని చెప్పండి. నా చిన్నప్పటి నుంచి ఎస్సేస్ రూపంలోనో క్వశ్చన్స్ రూపంలోనో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, మహిళల యొక్క ప్రాధాన్యత ఏంటి అప్పటి నుంచి వింటూనే వస్తున్నాం. ఇప్పటికీ ఎగ్జామ్లో అదే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఎంతవరకు ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగింది అర్థమవుతుందా? ఎంతవరకు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరిగింది? అప్పుడు అదే క్వశ్చన్కి ఆన్సర్ రాసాం, ఇప్పుడు అదే క్వశ్చన్కి ఆన్సర్ రాస్తూ ఉన్నాము. స్కీమ్స్ మారుతూ ఉన్నాయి, డెవలప్మెంట్ కొంచెం కొంచెం జరిగింది, కానీ మార్పు అనేది ఇంకా పూర్తిగా రావట్లేదు. ఎందుకు మార్పు అనేది రావట్లేదు? గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది మార్పు తీసుకురావాలి, జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయాలి అని చెప్పేసి? అవన్నీ కూడా మనకి పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవాళ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మరి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ఏంటి అంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్. ఉమెన్కి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి వాళ్ళలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ప్రమోట్ చేసి వాళ్ళలో ప్రోగ్రెస్ని గనక తీసుకొస్తే అప్పుడు ఇండియన్ ఎకానమీ కూడా ప్రోగ్రెసివ్గా వెళ్తుంది. అంతేనా? అది కాకుండా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి క్యాంపెయిన్ థీమ్ ఇంకొకటి ఉందన్నమాట. థీమ్కి సంబంధించి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. థీమ్ ఒకటి ఉంది, క్యాంపెయిన్ థీమ్ అనేసి ఇంకొకటి ఉంది. క్యాంపెయిన్ థీమ్ వచ్చేసరికి 2024 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సంబంధించి ఇన్స్పైర్ ఇన్క్లూజన్ అన్నటువంటిది ఈ సంవత్సరం క్యాంపెయిన్ థీమ్ అన్నమాట. సో ఈ థీమ్ ఒకటి గుర్తుండాలి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ థీమ్ ఏదైతే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్ ఉందో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనము ఇదిగో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని జరుపుకుంటున్నాం. ప్రతిసారి మన ఉమెన్ సాధించేటటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎంతో ప్రోగ్రెస్ అన్నటువంటిది ఉంది ఇప్పుడు ఉమెన్కి సంబంధించి, అవునా? కానీ ఇప్పటికీ చాలా సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నారు. అప్పుడున్న సవాళ్ళు ఇప్పటికీ చాలా వరకు కొనసాగుతూ ఉన్నాయి. సో ఇది మనకి తెలియాలి. సో ఇక్కడ ఉమెన్లో ఎంపవర్మెంట్ రావాలి అంటే 3 L's అన్నటువంటివి ఇంపార్టెంట్. ఏంటి 3 L's అన్నటువంటిది? ఒకటి వచ్చేసరికి లెర్నింగ్, వీళ్ళలో లెర్నింగ్ అన్నటువంటిది తీసుకురావాలి. రెండవది వచ్చేసరికి లేబర్ పార్టిసిపేషన్ అన్నటువంటిది ఉమెన్లో పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే మూడవది వచ్చేసరికి లీడర్షిప్, మహిళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచాలి. వీటి వల్ల ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. ఇది కాకుండా మనకి ఉమెన్కి సంబంధించి చూస్తే సోషల్ ఎంపవర్మెంట్ అనేది ఉండాలి. అలాగే ఎకనామిక్ ఎంపవర్మెంట్ అన్నటువంటిది ఉండాలి. మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, సోషల్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్, అలాగే పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఇవన్నీ కూడా ఉండాలి. ఇండైరెక్ట్ గా ఈ 3 L's రూపంలో మనం దీన్ని చెప్తూ ఉన్నాము. మరి సమాజంలో ఉమెన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటూ ఉన్నారండి? ఒకటి వచ్చేసరికి ఉమెన్ సేఫ్టీ అన్నటువంటిది ఇప్పటికీ ఒక ప్రాబ్లమే కాదంటారా? ఉమెన్ సేఫ్టీ అన్నటువంటిది ఇప్పటికీ ఒక ప్రాబ్లమే. అప్పట్లోనూ ఉమెన్ సేఫ్టీ ప్రాబ్లమే, ఇప్పటికీ ఉమెన్ సేఫ్టీ ప్రాబ్లమే. కానీ వివిధ రకాల డైమెన్షన్స్ అన్నటువంటివి మారుతూ ఉన్నాయంతే. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తే ఎస్పెషల్లీ కోవిడ్ టైంలోకి వచ్చేసరికి డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అన్నటువంటివి ఎన్నో రెట్లు పెరిగాయి. అంతేనా? సో డొమెస్టిక్ వైలెన్స్ పెరుగుతోంది. మన సమాజంలో ఇప్పుడు చదువుతున్నటువంటి వాళ్ళు మరింత సంఖ్య పెరుగుతూ ఉన్నా కూడా డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెరుగుతూనే వస్తుంది. అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నటువంటిది పెరుగుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ లేదా మానవ అక్రమ రవాణా అంటాము. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ పెరుగుతూ వస్తుంది. అలాగే రేప్స్ లాంటి ఈ విక్టిమ్స్ పెరుగుతూ వస్తూ ఉన్నారు. అంటే మరి అవేర్నెస్ లేదా అండి? మనకి సరైనటువంటి చట్టాలు లేవా? ఉన్నాయి. వాటి ఇంప్లిమెంటేషన్లోనూ సవాళ్ళు అన్నటువంటివి ఉన్నాయి. అలాగే హ్యూమన్ బిహేవియర్లోనూ మార్పులు అన్నటువంటివి ఇంకా మనం చూడలేకపోతున్నాం. దానివల్ల ఇలాంటి సమస్యలన్నీ చూడాల్సి వస్తుంది. అలాగే చదువుకున్నటువంటి వాళ్ళు కూడా మనం చూస్తే వర్క్ ప్లేస్లో అంటే బాగా చదువుకుంటారు, జాబ్ తెచ్చుకుంటారు, వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి సెక్షువల్ హరాస్మెంట్ అన్నటువంటిది ఎదురవుతుంది. సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనేసి పిలుస్తాం. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు విశాఖ గైడ్ లైన్స్ అని కూడా తీసుకొచ్చింది. అవన్నీ ఇనిషియేటివ్స్ కింద చూద్దాం. చూడండి, సెక్షువల్ హరాస్మెంట్ అన్నది పెరుగుతోంది, రేప్, ట్రాఫికింగ్ అన్నటువంటిది పెరుగుతోంది, సేఫ్టీ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, ప్రైవసీ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. అలాగే జెండర్ గ్యాప్ అన్నటువంటిది ఉంది. అలాగే మనం చూస్తే గ్లాస్ సీలింగ్ అంటాం. గ్లాస్ సీలింగ్ అంటే ఏంటి? ఇప్పటికీ కూడా మనం చూస్తే ఉమెన్ వివిధ రకాల జాబ్స్లో అంటే ప్రతి రంగంలోనూ ఉన్నారు. కానీ ఎంతవరకు ఉన్నారు?
హై లెవెల్కి వెళ్లే కొద్దీ ఉమెన్స్ సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఎందుకు వస్తుంది? దాన్ని గ్లాస్ సీలింగ్ అని మనం పిలుస్తాము. ఎలా అంటే ఒక పర్టికులర్ లెవెల్ వరకు ఉమెన్ ని అలో చేస్తున్నారు, కానీ అంతకు మించి అలో చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మన జ్యుడిషియరీ వ్యవస్థకి సంబంధించి మనం చూసుకుంటే రీసెంట్ గా ఇండియా జస్టిస్ రిపోర్ట్ అన్నటువంటిది వచ్చిందనమాట. ఇండియా జస్టిస్ రిపోర్ట్. ఈ ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఈ జస్టిస్ డెలివరీకి సంబంధించి, అంటే పోలీసులు కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, లీగల్ ఎయిడ్ కావచ్చు, లేదనుకుంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కావచ్చు, వీటన్నింటిలోనూ ఉమెన్ యొక్క రోల్ అన్నటువంటిది తక్కువగానే ఉంది. ఇంకా అందులో జ్యుడిషియరీ అన్నాం ఇందాక. జ్యుడిషియరీకి వచ్చేసరికి ఎలాగా అంటే, మనకి నార్మల్ గా కింద కోర్టులో, లోయర్ కోర్ట్స్ లో 35% ఉమెన్ పార్టిసిపేషన్ అన్నటువంటిది ఉంటుంది. ఉమెన్స్ లోయర్ కోర్ట్స్ లో 35% మెంబర్స్ ఆల్మోస్ట్ ఉన్నారు. అదే మనకి హైకోర్ట్స్కి వచ్చేసరికి ఓన్లీ 13% మాత్రమే ఉన్నారు. అదే ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వచ్చేసరికి సుప్రీంకోర్టులో ఎంతమంది ఉమెన్ జడ్జెస్ ఉన్నారండి? కేవలం 3 మాత్రమే. మరి ఒక్కరన్నా ఇప్పటిదాకా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అయ్యారా? ఒక్క ఉమెన్ అయినా మన భారతదేశంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే పేరుని సంపాదించుకున్నారా? రాష్ట్రపతి ఉన్నారు, చీఫ్ జస్టిస్ ఉన్నారా? మనం చూస్తే ఫాతిమా బీవి, ఈ పేరు మీకు గుర్తుండే ఉండాలి. ఫాతిమా బీవి. ఎందుకని? రీసెంట్ గా పోస్టమస్ గా ఈమెకి పద్మ అవార్డుని కూడా ప్రకటించడం జరిగింది. ఫస్ట్ ఉమెన్ అన్నమాట. 1989లోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు ఈమె. సో ఇలాగా చెప్పుకున్న వాళ్ళ సంఖ్య అన్నటువంటిది చాలా తక్కువగానే ఉంటుంది. ఈ మధ్య ప్రతి రంగంలోకి వస్తూ ఉన్నారు. ఫస్ట్ ఉమెన్ ఆర్మీ ఆఫీసర్, ఇలాగ మనం వివిధ రకాలుగా చెప్పుకుంటున్నాం కదా, కానీ వాళ్ళ సంఖ్య ఎంతవరకు ఉంది అన్నటువంటిది మనం ఆలోచించాలి ఇక్కడ. అది కాకుండా మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేసి ఉంటుంది. గ్లోబల్ గా జెండర్ గ్యాప్ అన్నటువంటిది ఎలా ఉంది అనేసి చూపిస్తూ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేసి ఇస్తారు. ఎవరు ఇస్తారు ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ని? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నటువంటిది ఇస్తుంది. మరి ఇందులో మన భారతదేశం వచ్చేసరికి మొత్తం 146 దేశాలకు గాను 127వ స్థానంలో ఉంది. అంటే జెండర్ గ్యాప్ అన్నటువంటిది మన దగ్గర ఇంకా ఎక్కువగానే ఉంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. అంతేనా? మరి ఈ నేపథ్యంలో జెండర్ ఈక్వాలిటీ అనేసి ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. జెండర్ ఈక్వాలిటీ అంటే ఇద్దరూ కూడా సమానమే. ఈ జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి మనకి ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లేదా సుస్థిరాభివృద్ధి లక్ష్యం అన్నటువంటిది జెండర్ ఈక్వాలిటీ గురించి తెలుపుతుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ జెండర్ ఈక్వాలిటీ గురించి తెలుపుతుంది? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో చాలా సార్లు చెప్పుకున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 కూడా మనకి గుర్తుండాలి. ఏ గోల్ గురించి అడిగినా మనం చెప్పగలిగేలా ఉండాలి అనేసి. సో జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ చెప్తుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. సో ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూసాము. సమాజంలోను, అలాగే వర్క్ ప్లేస్ కి సంబంధించి ఇంట్లో కూడా చాలా వివక్షను ఎదుర్కొంటూ ఉన్నారు మహిళలు. మరి సమాజానికి సంబంధించి గవర్నమెంట్ వీళ్ళ యొక్క అభివృద్ధి కోసం చాలా ఇనిషియేటివ్స్ తీసుకొస్తుంది. అవునా? మరి ఏమేమి ఇనిషియేటివ్స్ ని తీసుకొస్తోంది, ఇప్పుడు వాటిని రన్ చేస్తూ ఉంది మహిళల యొక్క అభివృద్ధి కోసం? సో గవర్నమెంట్ స్కీమ్స్ లేదా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్ల అని తెలిస్తే ఇంతకు ముందు చంపేసేవాళ్ళు, భ్రూణ హత్య అనేసి పిలుస్తున్నాం. ఇప్పుడు అది చట్ట విరుద్ధం. అంతేనా? అలాగే పిల్లలు పుట్టిన తర్వాత బేటీ బచావో బేటీ పడావో, బేటీ బచావో బేటీ పడావో ఈ స్కీమ్ ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏంటి, పిల్లల యొక్క రక్షణ, అలాగే పిల్లల యొక్క చదువులు. అలాగే మనం చూసుకుంటే సర్వశిక్ష అభియాన్ అన్నటువంటి స్కీమ్ ఒకటి వస్తుంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఆడపిల్లల యొక్క చదువుని మరింతగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పోషణ్ అభియాన్, మిడ్ డే మీల్ స్కీమ్, ఇవన్నీ కూడా పోషణ్ అభియాన్ కింద అన్నమాట. అంటే ఏంటి, వీళ్ళలో న్యూట్రిషన్, అంటే మన దేశంలో చాలా మంది మాల్ న్యూట్రిషన్ కి గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, మనకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ సరిగ్గా అందకపోతే మాల్ న్యూట్రిషన్ అంటాము. ఇది ఒకవేళ తక్కువ బరువు ఉన్నటువంటి దానికైనా దారితీస్తుంది, లేదా ఎక్కువ బరువు ఊబకాయానికైనా దారితీస్తుంది. సో న్యూట్రిషన్ సరిగ్గా లేదు అనేసి, మరి ఆ న్యూట్రిషన్ ని వీళ్ళలో సరిగ్గా తీసుకురావాలి అన్నట్టుగా ఈ పోషణ్ అభియాన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఇంకా ఏముంది చెప్పండి, ఇంట్లో చాలా మంది మహిళలు ఈ గ్యాస్ సిలిండర్ లేక ఆ పొయ్యి ఏదైతే పొగ వస్తుంటుందో దాన్ని పీల్చడం వల్ల చాలా వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. సో ఆ ఇండోర్ పొల్యూషన్ ని తగ్గించాలి అనేసి ఉజ్వల యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఉజ్వల
యోజన. ఈ ఉజ్వల యోజన ద్వారా ఏంటి, ఎల్పిజి సిలిండర్స్ ని ఇవ్వటం జరుగుతుంది, అవునా. సో దానికి సంబంధించి ఉజ్వల యోజన అన్నటువంటిది. అలాగే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని మరింతగా తీర్చిదిద్దాలి, వాళ్ళలో ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్ ని పెంచాలి అనేసి స్టాండ్ అప్ ఇండియా, అలాగే స్టార్టప్ లేదా స్టాండప్ ఇండియా ఈ స్కీమ్స్ ని అమలు చేస్తూ ఉన్నారు, అంతేనా. అలాగే రీసెంట్ గా మనం చూస్తే లక్పతి దీది అన్నటువంటి స్కీమ్ ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటి, ప్రతి ఒక్కరూ కనీసం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించడం ద్వారా సంవత్సరానికి 1,00,000 రూపాయలైనా సంపాదించాలి అన్నట్టుగా. అలాగే ఇంకొకటి వచ్చేసరికి డ్రోన్ దీది అన్నటువంటి స్కీమ్. డ్రోన్ దీది అన్నటువంటిది ఏంటి, మనకి SHGs అనేసి ఉంటాయి, స్వయం సహాయక సంఘాలు అని. అందులో ఉన్నటువంటి మహిళలకి డ్రోన్లను ఇస్తారనమాట. వాళ్ళు రెంట్కి ఇవ్వటం ద్వారా వాళ్ళు డబ్బుల్ని అంటే మనీని ఆర్జించుకోవచ్చు. దాని ద్వారా కూడా వాళ్ళకి డబ్బులు అనేవి వస్తాయి, వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ అన్నటువంటిది కొంచెమైనా మెరుగుపడుతుంది అనేసి. అలాగే మనకి రీసెంట్ గానే ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన ద్వారా ఏంటి, దాదాపు 1 కోటి ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ని తీర్చిదిద్దటం ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ని అందించడం అన్నటువంటిది లక్ష్యం. దాంట్లో భాగంగా మహిళలు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళు సోలార్ ప్యానెల్స్ కొన్న తర్వాత వాళ్ళకి ఇన్సెంటివైజ్ చేయటం జరుగుతుంది కాబట్టి దాని ద్వారా కూడా వీళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం అన్నటువంటిది ఉంది, ఎకనామిక్ గా వీళ్ళు బెనిఫిట్ పొందుతారు. అలాగే ప్రధానమంత్రి మాతృవందన యోజన అన్నటువంటిది ఉంది, ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేసి. అలాగే ఆడపిల్లల యొక్క ప్రొటెక్షన్ కోసం పోక్సో చట్టం అన్నటువంటిది ఉంది. పోక్సో చట్టం ఏ సంవత్సరంలో పోక్సో చట్టాన్ని తీసుకొచ్చామండి, పోక్సో చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చాము. అలాగే ఆడపిల్లల యొక్క భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన అన్నటువంటిది ఉంది, సుకన్య సమృద్ధి యోజన. ఈ సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఏంటి, పిల్లలకి 10 years ఉండేసరికి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇంత వాళ్ళకి క్రెడిట్ చేస్తూ వస్తుంటే మంత్లీ, వాళ్ళకి 18 years దాటిన తర్వాత ఇదిగో ఇంత లంసం అనేటటువంటిది వస్తుంది. దాని ద్వారా వాళ్ళ ఎడ్యుకేషన్ కి, మ్యారేజ్ పర్పస్ కి ఉపయోగపడుతుంది అన్నట్టుగా. అలాగే ఇంకా ఏమేం స్కీమ్స్ ఉన్నాయి, ఇన్ని రకాల స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళలో న్యూట్రిషన్ ని పెంచాలి, అనీమియాని తగ్గించాలి, టీబీ ప్రివిలెన్స్ అన్నటువంటిది ఇప్పుడు పెరుగుతుంది, ట్యూబర్క్యులోసిస్ అంటాము. దీనికి సంబంధించి నిక్షయ్ మిత్ర అన్నటువంటి ఒక ప్రోగ్రామ్ అన్నటువంటిది అమలవుతోంది. నిక్షయ్ మిత్ర అనేసి, నిక్షయ్ అంటే ఏంటి, క్షయ వ్యాధిని అరికట్టాలి అన్నట్టుగా నిక్షయ్ మిత్ర అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే నిక్షయ్ పోషణ్ అభియాన్ అంటాం లేదా నిక్షయ్ పోషణ్ యోజన అనేసి. ఈ నిక్షయ్ పోషణ్ యోజన ద్వారా ఏంటి, నెలకి 500 రూపాయలు అంటే టీబీతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి నెలకి 500 రూపాయలని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా, DBT అంటాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్స్ కే జమ చేయటం జరుగుతుంది. దాంతో వీళ్ళు సరైనటువంటి పోషకాహారాన్ని తీసుకోవటానికి ఈ యొక్క 500 అన్నటువంటిది ఈ స్కీమ్ కింద ఇస్తారనమాట. అలాగే మనకి స్వదార్ గృహ్ అన్నటువంటి స్కీమ్ ఉంది. స్వదార్ గృహ్ అంటే ఏంటి, ఈ స్వదార్ గృహలోకి వచ్చేసరికి ఎవరైతే ఉమెన్ హోమ్లెస్ పీపుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండొచ్చు. సో స్వదార్ గృహ్ స్కీమ్ వీళ్ళకి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అందించడం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లాంటివి అందించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అనేసి. అలాగే వర్క్ ప్లేస్ లో హరాస్మెంట్ ని నిర్మూలించాలన్నట్టుగా ఒక చట్టం అన్నటువంటిది విశాఖ గైడ్ లైన్స్ బేసిస్ మీద తీసుకురావటం జరిగింది. అలాగే MGNREGA మహాత్మా గాంధీ నరేగా అంటాం, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేసి. దీని ద్వారా ఏంటి, 100 రోజుల పని దినాల్ని కల్పిస్తూ ఉన్నారు. ఒక సంవత్సరంలో 100 రోజుల పని దినాల్ని కల్పించాలి. ఇందులో 1/3 వంతు 1/3 వచ్చేసరికి ఉమెన్ కే కేటాయించడం జరిగింది. అలాగే పొలిటికల్ గా మనం చూసుకుంటే రీసెంట్ గా చట్టసభల్లో 1/3 వంతు ఉమెన్ కి కేటాయించడం జరిగింది. ఇక్కడ ఏంటి, పార్లమెంట్ మరియు స్టేట్ లెజిస్లేచర్ లో, ఎందుకంటే ఆల్రెడీ లోకల్ గవర్నమెంట్ లో మనకి 1/3 రిజర్వేషన్ ఉంది కాబట్టి. సో ఉమెన్ కి సంబంధించి ఇటు పొలిటికల్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఉండాలి, అలాగే సోషల్ ఎంపవర్మెంట్ అన్నటువంటిది ఉండాలన్నట్టుగా వివిధ రకాల స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ డిస్క్రిమినేషన్ అన్నటువంటిది ఉంది. మరి ఓన్లీ ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా డిస్క్రిమినేషన్ ని తొలగించచ్చా? కాదు. సోషల్ బిహేవియర్ అన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. మన బిహేవియర్ లో చేంజ్ వస్తేనే మనకి ఈ జెండర్ ఈక్వాలిటీ అన్నటువంటిది సాధ్యమవుతుంది. తప్ప ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినా కూడా మన పర్స్పెక్టివ్ లో మార్పు లేకపోతే జెండర్ ఈక్వాలిటీ అన్నటువంటిది సాధ్యం అవ్వదు. మనకి ఉమెన్ కి సంబంధించి చెప్తూ ఉంటారు, ఆకాశంలో వీరు సగం అనేసి.
అలాంటి పగడపు కిరీటాలు చెప్పటమే తప్ప అదెంతవరకు సాధ్యమవుతుంది అన్నటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. సింపుల్ గా జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి? మన నేషన్ యొక్క గ్రోత్ మరియు డెవలప్మెంట్ లో మెన్ కి ఎలాంటి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయో సేమ్ అలాంటి ఆపర్చునిటీసే ఉమెన్ కి కూడా కలిగిస్తే జెండర్ ఈక్వాలిటీ అన్నటువంటిది సాధ్యమవుతుంది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా జరగాలి 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 ఇది కాదు. ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలి అంటే మన యొక్క బిహేవియర్ లో చేంజ్ రావాలి. స్త్రీలు మనతో సమానమే అన్నటువంటి ఒక మార్పుని మనం యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.